రుద్రంగి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రభాకర్ బాబా వారిని ప్రత్యేకంగా అందంగా అలంకరించి విశేష సహస్రనామ కుంకుమార్చన పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు గురు పౌర్ణమి పండుగ విశిష్టత గురించి వివరించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగా నర్సయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఎంగల మల్లేశం, కార్యదర్శి శ్యామరావు, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, తీపిరెడ్డి, వెంకట్రెడ్డి, గట్ల ప్రకాష్ మరియు భక్తులు తదితరులు ఉన్నారు. ఈరోజు వ్యాస పూర్ణిమ అని మరియు గురుదేవుడితో సమానం కాబట్టి గురువు అని గురు పౌర్ణమిని అంటారు. గురవే సర్వలోకానం విశజే భవరోగినాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఆయన్నే దక్షిణామూర్తి అవతారం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ భవరోగాన్ని నుంచి మోక్షాన్ని ఇప్పించేది గురువు ఒక్కరే కాబట్టి గురు పౌర్ణిమ, సాయినాథుడు, దత్తాత్రేయుడు మరియు అక్కలకోటి స్వామి వీళ్ళందరూ గురువు తుల్యులే కాబట్టి వీళ్ళందరినీ గురువు పూర్ణిమగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు రుద్రంగి మండలంలో రుద్రంగి గ్రామంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. పొద్దునట్టు అభిషేకాలు, పంచామృత అభిషేకాలు మరియు విభూతి అభిషేకము, తర్వాత గంధాభిషేకము, తర్వాత కుంకుమాభిషేకము, తర్వాత చక్కెరతోనే అభిషేకము, తర్వాత క్షీర అభిషేకము ఇవన్నీ జరిపించడం జరిగింది.